తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేపట్టిన పోల్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే పోల్లో వచ్చిన ఫలితాలతో కంగుతిన్న హస్తం పార్టీ పెద్దలు డిఫెన్స్లో పడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్, టీఎస్టీఎస్ చైర్మన్ 2 పదవుల నుంచి మన్నె సతీష్ కుమార్ను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. అయితే మన్నె సతీష్ స్థానంలో నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా అమిత్ రెడ్డి లేదా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా గత బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో జనవరి 29న పోల్ సర్వే చేపట్టారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ఓట్లు రావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వారు చేసిన పోస్టులో ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అనే ప్రశ్న నెటిజన్లకు వేశారు. ఆ ప్రశ్న కింద ఏ ఫామ్ హౌస్ పాలన, బి ప్రజల వద్దకు పాలన అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఆ 2 సమాధానాల్లో పరోక్షంగా ఫామ్ హౌస్ పాలన అంటే బీఆర్ఎస్ పాలన కావాలా, లేక ప్రజల వద్దకు పాలన అంటే కాంగ్రెస్ పాలన కావాలా అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినట్లుగా ఉంది. సర్వేలో మొత్తం 92,551 మంది నెటిజన్స్ పాల్గొన్నారు. ఈ పోల్లో పాల్గొన్న వారిలో 67% మంది ఆప్షన్ ఏకి అనుకూలంగా ఓట్లు వేయగా 33% మంది బిను ఎంచుకున్నారు. అంటే కాంగ్రెస్ పెట్టిన పోల్లో కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఎక్కువ ఓట్లు రావడంతో ఇప్పుడు ఆ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ సర్వే చేపట్టి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయింది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్, టీఎస్టీఎస్ చైర్మన్ 2 పదవుల నుంచి మన్నె సతీష్ కుమార్ను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ పోల్ వెనుక కాంగ్రెస్ చెప్పే వాదన మరోలా ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆగడాలను ఎత్తి చూపేందుకు మరోవైపు అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ని ఏ విధంగా వాడుకుంటోంది, బాట్స్ని ఏ విధంగా వాడుకుంటుందో ఖచ్చితంగా ప్రజల ముందు ఎండగట్టేందుకే ఈ పోల్ నిర్వహించినట్టుగా మన్నె సతీష్ తాజాగా గాంధీ భవన్లో వెల్లడించారు. దీంతో కొంత బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు కౌంటర్ వేయాలని కాంగ్రెస్ పార్టీ కొంత ఆ దిశగా పోల్ పెట్టినట్టుగా ఆయనే స్వయంగా వెల్లడించారు. కానీ ఇవాళ సీన్ కట్ చేస్తే ఈ పోల్ మన్నె సతీష్ పదవికే ఎసురు వచ్చేలా కనిపిస్తోంది.